హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో, ఈరోజు నా ఫ్రైడే రొటీన్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్‌లో. అండ్ ఫ్రైడే మార్నింగ్ అయితే నేను 4:00కే నిద్ర లేచాను. నిద్ర లేచిన వెంటనే నేను డైలీ చేసేది ఏదంటే, నా డైలీ నేను చేసే రొటీన్ ఒకటి మీరు షేర్ చేస్తున్నాను. ఎవ్రీడే అయితే మార్నింగ్ లేచిన వెంటనే నేను కొంచెం హాట్ వాటర్ అనేది తాగుతాననమాట. సో, హాట్ వాటర్ తాగుతాను. ఒక్కొక్క రోజు ఏంటంటే ధనియా అది, జీరా అది ముందు రోజే సోక్ చేసి ఉంచుకొని బాయిల్ చేసి తాగుతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. లేదంటే ఒకరోజు జింజర్ అండ్ హనీ వేసుకొని తాగుతాను అలా. కాకపోతే నేను ఎక్కువ ఏంటంటే హాట్ వాటర్ తాగుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే నాకు నార్త్‌లో అలవాటైపోయింది. తెల్లవారు లేచిన వెంటనే అక్కడ చల్లదనానికి అయితే హాట్ వాటర్ తాగేవాళ్ళం. ఇంకా అదే అలవాటు మార్నింగ్ లెగిసి అయితే ఇక్కడ తాగుతా అనమాట. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెంట్ కాబట్టి రోజంతా మనం చల్లనీళ్ళే తాగుతాం. మార్నింగ్ లేసి కొంచెం హాట్ వాటర్ తాగి నా డే అయితే స్టార్ట్ చేస్తాననమాట. కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాను. ఒక 10-15 మినిట్స్ అయితే లోన్లీగా కూర్చొని బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాననమాట. ఎందుకంటే ఆ టైంలో ఎవరు ఉండరు. మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అండ్ తర్వాత అయితే ఒక 10-15 మినిట్స్ మళ్ళీ ఎక్సర్సైజెస్ అవి చేస్తాను. సో, ఇలా అయితే నా టైం స్పెండ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ లేచినండే. అండ్ తర్వాత అయితే ఇంకా క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తానన్నమాట. చూసారు కదా, ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఇంకా కిందకి వరకు కూడా క్లీన్ చేస్తాను. ఇదైతే నేను బిఫోర్ డే ఇలాగా మొత్తం అన్నీ కూడా మెట్టులన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అదే రోజు అంటే హెవీ అయిపోతుంది వర్క్ అంతా కూడా కదా. అందుకనే ఇంకా కింద మెట్టులన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. బట్ ఏంటంటే కిందకి వెళ్ళి మాత్రం వాకిలంతా కూడా కడిగేసి మొత్తం నీట్గా వచ్చి ఇంకా పైన కూడా మోపింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటానన్నమాట. అండ్ ఈ మోపింగ్ మొత్తం ఇవన్నీ ఊడ్చుకోవడం సరికి నాకు ఒక 2 అవర్స్ అయితే పట్టేస్తుంది. కంపల్సరీ 6:00 అయితే అవుతుందండి నాకు. అంత టైం పడుతుందనమాట. అండ్ చూసారు కదా, ఇక్కడ కారిడార్ కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. కారిడార్ అయితే డైలీ చేస్తాను, ట్వైస్ క్లీనింగ్ చేస్తాను. డే అండ్ నైట్ 2 పూట్ల కూడాను. ఎందుకంటే ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు పిల్లలు, ఏవైనా తింటూ ఉంటారు. సో, అలా క్లీనింగ్ అనేది హెవీగా అవుతుంది. అండ్ తర్వాత మొక్కలు కూడా పెట్టుకుంటాను కాబట్టి ఆ మొక్కలకి వాటరింగ్ అది చేసినప్పుడు కొంచెం వాటర్ అది తులుతుంది కదా. సో, అందుకే వెంటనే ఇంకా అక్కడ కూడా అలాగా చిమ్మేసి మోప్ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, అందుకని ఎప్పుడు కూడా కారిడార్ క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ని మొక్కలు ఎందుకు పెట్టాను అని అందరికీ డౌట్ రావచ్చు. ముందు బ్లాగ్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. బట్ ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే మంచి గాలి అనేది చాలా అవసరం కదా. సో, మేము ఏంటంటే పైన నిద్రపోవడానికి వెళ్తాము. కింద డోర్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి. అందుకే కాస్త ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది వాటికి కూడా అని చెప్పేసి నైట్ అంతా కూడా బయట పెట్టుకొని మళ్ళీ డేలో నాకు ఎక్కడ అవసరమో అక్కడ తీసి ఆర్గనైజ్ చేసుకుంటానన్నమాట. అండ్ కొన్ని మొక్కలు అయితే సన్లైట్ కూడా అవసరం అవుతుంది. సో, అందుకని వీక్లీ ట్వైస్ అయితే అలా బయటనే ఉంచేస్తాను. నాకు గ్రోత్ బాగుంది అన్నంత వరకు కూడా అలాగే ఉంచేస్తున్నాను. సో, అందుకని ఈ మధ్యన ఏంటంటే చాలా మటుకైతే బయటనే పెట్టుకుంటున్నాను అనమాట. అలా కూడా అందంగా ఉన్నాయి. అండ్ గ్రోత్ కూడా ఇప్పుడు బాగుందనమాట. అంటే రీగ్రోత్ అవుతున్నాయి అనమాట ముందు పాడైపోయిన మొక్కలన్నీ కూడా. సో, తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటి ముందును కూడా ఇలాగ చిన్న చిన్న రంగోలీస్ అనేవి పెట్టేసుకున్నాను. అండ్ వైట్ మార్బుల్ కదా, విజిబుల్ అవ్వదు కదా. సో, అందుకనే ఇలాగ ఫ్రైడేస్ మాత్రం అండ్ ఫ్రైడే, ట్యూస్డే పెడతానన్నమాట. ఇంటి ముందున ఇలాగ కొంచెం పసుపు అనేది రాసేసి దానిపైన ఇలాగ నేను ఈ స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, రంగోలీ స్టెన్సిల్స్తో అయితే పెట్టేసుకుంటానన్నమాట చిన్న చిన్న ముగ్గులు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో మనకి ఆగ్నేయ మూల దీపం కంపల్సరీ ట్యూస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే అయితే పెడతానన్నమాట. ఈ 3 వీక్ డేస్లోనే పెడతాను. పెట్టి నమస్కరించుకొని ఆ తర్వాత అయితే ఇంకా మనకి గౌరీమాత కింద స్టవ్ని కూడా పూజించుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతే పసుపు కుంకుమతో పెట్టుకొని పూజ చేసుకుంటాను. నాకైతే పసుపు కుంకుమ పెట్టుకోవడమే, బొట్లు అనేవి చాలా ఇష్టం అనమాట. నిండుగా ఉంటుంది. అండ్ నేనైతే చెప్పాను కదా, స్టవ్ దగ్గర అవి ఏమి ముగ్గులేవి పెట్టుకోలేదండి. నాకు ఎందుకో అలా పెట్టుకోవాలి అని అనిపించలేదనమాట. అందుకే నాకు ఎప్పుడు ఏం పూజ చేసుకుంటానో అప్పుడే ఇలాగా పసుపుతోనే పెట్టుకుంటానన్నమాట. పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకుంటాను. అండ్ ముగ్గులైతే చాలా ఇష్టం. వాకిట్లో పెట్టుకోవడం ఇష్టం అనమాట. ఇలాగా నాకు కిచెన్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఏంటంటే ఏదైనా అకేషనల్లీ పండగలు ఏవైనా ఉన్నాయంటే స్టవ్ కింద పెట్టుకుంటానన్నమాట. అలా పెట్టుకుంటే మనకి ముగ్గు అనేది పాడవదు కదా. అండ్ అదే టైంలో పెట్టుకుంటానన్నమాట. వైట్ పిండితో పెట్టుకుంటాను. తర్వాత పెయింటింగ్స్ అవి అయితే వేయలేదండి ఇప్పటికొచ్చి నేను. అయితే క్వార్టర్లో ఉన్నప్పుడు మాత్రం పెయింటింగ్ వేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక మాత్రం పెట్టుకోలేదన్నమాట.
సో ఎప్పుడైనా పెట్టుకోవాలి మనసు వచ్చిందంటే అప్పుడు పెట్టుకుంటాను. బట్ ఇప్పుడైతే నేను ఏం పెట్టుకోలేదనమాట. ఇలా పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకొని నమస్కరించుకొని వంట అనేది స్టార్ట్ చేస్తాను. సో ఏంటంటే ఫ్రైడే కదా, ఇంకా నైవేద్యం కూడా పనిచేస్తుంది, పిల్లలకు కూడా పనిచేస్తుంది బ్రేక్ఫాస్ట్ కింద అని చెప్పేసి ఇక్కడైతే నేను పరమాన్నం వండుతున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది కదా, అండ్ పిల్లలకు కూడా ఇష్టపడతారు. సో అది అండ్ బాక్స్ కూడా టైం అయిపోతాయి కదా లంచ్ బాక్సెస్కి అని చెప్పి, ఇంకా ఫ్రైడే రొటీన్ అనగానే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే పూజ కాసేపు ఎక్కువసేపు చేసుకుంటాం కాబట్టి ఇలాగా క్యారియర్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ అయినవి అండ్ ఈజీ రెసిపీస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఆవేళ అయితే తాలింపు పప్పు పెడుతున్నాను. తాలింపు పప్పులో ఏంటంటే ఉల్లిపాయ కూడా వేయను, ఆవేళ స్కిప్ చేసేస్తాను ఎందుకులే అని చెప్పేసి. అండ్ ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఏదైనా కర్రీ అనేది వేరేగా సెపరేట్గా ప్రిపేర్ చేస్తానన్నమాట. నైట్ మ్యాక్సిమం మేము ఎక్కువ రోటీస్ తింటాము. సో దాంట్లోకి ఏదైనా కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ లేరు కాబట్టి చాలా సింపుల్గా అయితే డిషెస్ అనేవి రెడీ చేస్తూ ఉంటానన్నమాట. అంత హడావిడి ఉండదు. ఇంట్లో మగవాళ్ళు ఉన్నారనుకోండి వేరే విధంగా ఉంటుంది కుకింగ్ అనేది. సో పిల్లలు నేనే కాబట్టి నేను ఏదైనా సరే తినేస్తాము. కొంచెం పని అనేది అందుకనే ఎర్లీగా అయిపోతుంది అనమాట నాకు. సో ఈ లోపల ఇంకా నేను స్టవ్ మీద అన్నీ పెట్టి పైకి వెళ్ళి పువ్వులు అయితే కోసుకొచ్చాను. గార్డెన్లో పువ్వులే ఇవన్నీ కూడా మల్లె చెట్లు వేసాను కదా, చాలా బాగా పూసాయి అనమాట. నవరాత్రులకి అన్నిటికి కూడా చాలా బాగా పూసాయి. అమ్మవారికి 2-3 సార్లు దండ కూడా వేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, బయటకు వచ్చి ఇంకా వినాయకుడికి లక్ష్మీవారం పూజ అయింది కదా, ఇంకా నిర్మాల్యం అంతా చేసేస్తున్నాను. అండ్ ఊర్లీలో పువ్వులు అయితే బాగున్నాయి, కానీ ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకుంటే మంచిది కదా ఫ్రైడే అని చెప్పేసి మళ్ళీ అంతా కూడా క్లీన్ చేసేసి బయట వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటానన్నమాట నేను. ఒకవేళ ఇంట్లో పూజ లేట్ అయినా పిల్లలు వెళ్ళేసరికి బయట దీపం పెట్టేస్తున్నాను అనమాట ఈ మధ్యన. సో బయట దీపం పెట్టేసి ఇంకా వేళ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్కలా ఉంటుంది పూజ అనేది. ఒక్కొక్క వారం ఒక్కొక్కలా చేసుకుంటానన్నమాట. అండ్ నవరాత్రులు కదా అని చెప్పేసి ఆ వేళ ఏంటంటే గడప పూజ చేసుకుందాం అనుకున్నాను. ఎవ్రీ ఫ్రైడే అయితే చేయనండి. మామూలుగా ఇంటి ముందునైతే వాటర్ పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని మామూలుగా వాటర్ అనేది పెట్టి నమస్కరించేసుకొని అయితే ధూపం అనేది వేస్తానన్నమాట. ఎవ్రీ ట్యూస్డే డైలీ వేస్తాను ధూపం అనేది. యాక్చువల్లీ గడపలకి ఏంటంటే ఎన్ని ద్వారాలు ఉన్నాయో ముఖద్వారాలు అన్ని సింహద్వారాలు అన్నింటికి కదా నేను ధూపం అనేది వేస్తానన్నమాట. బట్ ఇలా పూజ అనేది ఏంటంటే నవరాత్రులు కదా అని చెప్పేసి వాళ్ళ గడప పూజ చేసుకుందాం అనుకున్నాను. సో అందుకనే ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వినాయకుల వారికి ఫస్ట్ పూజ చేసేసుకొని ఆ తర్వాత చాలా సింపుల్గా ఇంకా గడప పూజ అనగానే మనం ఏదో చేయాలి అనేం కాదు. మనస్ఫూర్తిగా మనం లక్ష్మీమాతని పూజ చేస్తాం కదా, మనకి సింహద్వారం గడప కూడా లక్ష్మీదేవితో సమానమే కదా. అందుకే కుడికాలు పెట్టి లోపల పెట్టమంటారు కదా దాటేటప్పుడు కూడా. సో అందుకని ఇలాగా ఫ్రైడే ఏంటంటే మా గడపలకి అన్నిటికి కూడా ఇలా ముగ్గులు ఉంటాయండి. సో పసుపు రాసిన విజిబుల్ అవ్వదనమాట. దానిపైనే అలా పసుపు అనేది రాసేసి ఒక్కొక్క కుంకుమ బుట్ట అనేది పెట్టేస్తానమాట. పెట్టేసి ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న స్టెన్సిల్స్ ఉన్నాయి కదా, కింద పసుపు రాసి చిన్న చిన్న స్టెన్సిల్స్తో అయితే ఇలాగా అలంకరించుకున్నాను అనమాట, ముగ్గు పెట్టుకున్నాను. అదే బ్లాక్ మార్బుల్ అయితే చాలా చక్కగా ముగ్గులు పెట్టేదాన్నండి. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండ్ బాగా కూడా వచ్చు. సో కింద కదా వాకిట్లో అంత ఎక్కువసేపు అయితే పెట్టననమాట. అండ్ ఇప్పుడు రెడ్ పౌడర్తో ఏదో పెడుతున్నారు కదా, సో ఆ పౌడర్ ఒకటి కొనుక్కుందాము శ్రావణ మాసం వచ్చేసరికి కొంచెం ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటున్నాను అనమాట. సో చూడాలి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వస్తుందా లేదా, అండ్ ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు నేను, అది ఐడియా కూడా లేదు. ఇలాగా చాలా దగ్గర చూసాను అనమాట, అంటే యూట్యూబ్లో షార్ట్స్లో అట్లా చూసాను అందరూ పెడుతున్నారు కదా, సో తెప్పించుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను కూడా. అండ్ చూసారు కదా ఇక్కడ ఏంటంటే దీపారాధన కూడా పెట్టుకున్నాను. అవేళ దీపారాధన చేసి తాంబూలం పెట్టుకొని ఏదైనా నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందనమాట, పువ్వులే పెట్టుకొని. ఆ తర్వాత మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలండి మనం ఏ పూజ చేసినా సరే. ఇక్కడ ఇలాగైతే అవేళ పూజ చేసుకున్నాను అనమాట, గడప పూజ అనేది చేసుకున్నాను. అండ్ అన్నింటికంటే మంచిది ఏంటంటే ధూపం అండి. ఇంట్లోని మనం ఫ్రైడే కానీ ఇల్లంతా కూడా ధూపం చూపిస్తే ఎక్కడ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ మన దగ్గర ఉన్నా సరే బయటికి పోతుందన్నమాట. అంతా ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్స్తో నిండుతుంది. ధూపం వేస్తే చాలు ఇంట్లో ఉన్న దరిద్రం కూడా పోతుంది అంటారు అనమాట. సో అందుకనే ధూపం అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇంటి ముందునైతే ఇటువైపు చెప్పాను కదా మాకు తూర్పు ముఖద్వారం కదా, అందుకనే ఇది చిన్నదండి. మాకు 3 ఫేసింగ్స్లో కూడా ద్వారం అనేది పెట్టుకున్నాము. సో ఈ స్పేస్ చిన్నది కాబట్టి
కాబట్టి తులసి మాతని అటువైపు పెట్టుకున్నాను అనమాట. అంటే నార్త్ ఈస్ట్లో పెట్టుకున్నాను ఈశాన్య మూలలో, అందుకనే అటువైపు పెట్టుకున్నాను అనమాట. కాకపోతే గాలి అనేది రావట్లేదండి, కొంచెం గాలి వచ్చినట్టు దగ్గర పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. గాలి రాక, ఎందుకంటే ఆకులు అనేవి తొందరగా రాలిపోతున్నాయి. అండ్ డైలీ మనం వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లో కూడా మనకి సాయిల్ అంతా కూడా చాలా వెట్గా అయిపోతుందనమాట. కొంచెం డ్రైగా ఉంటే ఇంకా గ్రోత్ బాగుండేమో అనిపిస్తుంది. ప్లేస్ మారుద్దామా అని చూస్తున్నాను అనమాట. అండ్ ఇంట్లో కూడా దీపారాధన అయిపోయింది, లోపల చేసుకుని వచ్చి ఇంకా తర్వాత పిల్లలకి క్యారియర్స్ అవి కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల పప్పు కూడా ఉడుకుతుందనమాట. ఈ పనులన్నీ అయ్యే లోపల నాకు వంట కూడా అయిపోద్ది. సో పిల్లలకి క్యారియర్స్ కూడా ఇంకా నేను ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తానమాట. 7:30 లోపల ఇవన్నీ కూడా పూజ, పిల్లలకి క్యారియర్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి పాయసం చేశాను కదా, అదే పరమాన్నం, అదే పెట్టేశాను. ఆ తర్వాత మార్నింగ్ కూడా వాళ్ళకి ఒక బ్రేక్ ఉంటుందండి 10:30కి. సో దానికి కూడా ఇంకా కొంచెంగా తింటారని చెప్పేసి ఇద్దరికి కూడా కొంచెం చిన్న చిన్నగా ఆ బాక్సుల్లో కూడా కట్టి పంపించాను అనమాట. అండ్ వాళ్ళైతే పప్పు చేశాను కదా, కొంచెం ఇలాగైతే పెద్దోడైతే తొందరగా వెళ్ళిపోతాడు, చిన్నతను కదా అని చెప్పేసి కొంచెం ఇలాగ చల్లగా అయ్యాక పెడితే క్యారియర్స్ అనేవి కొంచెం బాగుంటుంది ఫ్రెష్గా. లేదంటే పిల్లలు వెళ్ళేసరికి స్మెల్ వస్తున్నట్టు, వేపర్స్ వచ్చేస్తున్నట్టు అనిపించి చాలా తక్కువ తింటున్నారనమాట. సో అందుకనే. అండ్ చిన్నోడు చూసారు కదా, రెడీ అయిపోతున్నాడు. సో ఇలా ఉంటుందండి నా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది. ఫ్రైడే పూజ చూసారు కదా నాది. సో ఇదైతే నా ఫ్రైడే రొటీన్ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, పూజా వ్లాగ్స్ ఉన్నాయి, అండ్ అన్ని టెంపుల్ వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. సో అందరూ కూడా కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.